హాయ్ ప్రైజ్ లార్డ్. విజయవాడ ప్రజలకు శుభవార్త. ఈ నెల 13వ తారీఖు 14వ తారీఖు సోమ మంగళవారాలు సాయంత్రం 6 గంటల నుంచి క్రీస్తు సువార్త అభిషేక పండుగలు జరగబోతున్నాయి. కాబట్టి మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమస్యలతో వేసారిపోతున్నావా? వ్యాధులతో సతమతం అవుతున్నావా? నిజమైనటువంటి ఆత్మశాంతిని పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనుకుంటున్నావా? వాక్యానుసారమైనటువంటి అపోస్తల బోధను వినాలనుకుంటే ఈ యొక్క పండుగలు నీ కోసమే. డోంట్ మిస్ దెమ్. వాటిని మిస్ చేసుకోవద్దు. ఈ సభల్లో వాక్య పరిచరణ చేయటానికి నేను ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉపవాస దీక్షలో ఉండి నేను సిద్ధపడుతున్నాను. మీరందరూ దీవెన పొందాలి. మీరందరూ ఆధ్యాత్మిక స్వస్థత, శారీరక స్వస్థతను పొందాలని నేను మనసారా కోరుతున్నాను. కాబట్టి ఈ యొక్క మీటింగ్స్ మీరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే మీ యొక్క క్యాలెండర్స్లో నోట్ చేసుకోండి. విజయవాడలో అనేక ప్రాంతాల్లో పోస్టర్స్ ఆల్రెడీ అంటించబడి ఉన్నాయి. కాబట్టి వాటిని ఒకసారి ఫాలో అవ్వండి. మరొక విషయం ఏంటంటే 14వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు యవనస్తుల సదస్సు జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆ యొక్క యవనస్తుల సదస్సులో వాక్య సందేశాన్ని అందించడానికి నేను సిద్ధపడుతున్నాను. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి ఆ యవనస్తుల సదస్సుకి వస్తున్నారు గాయని గాయకులు. అంత మాత్రమే కాకుండా పరలోకపు ఆనందాన్ని తలపించేటువంటి కొరియోగ్రఫీస్, స్కిట్స్ మన మధ్యన ఉన్నాయి. ఆ 2 దినాల్లో పరలోకపు ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. కాబట్టి దేవుడు అనేకమైనటువంటి ఆయన అద్భుతాలు ఆ 2 రోజులు జరిగించాలని మేము ఆశపడుతున్నాం. దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. కాబట్టి మీరు ఆ 2 దినాల్ని మీరు మిస్ కావద్దు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ యూ రియల్లీ లవ్ ద గాడ్స్ ప్రెజెన్స్, God will really love you and bless you. So don't forget to come to these meetings and be blessed by Almighty God.